ప్రైస్ లార్డ్. చాలామంది ఇలా అంటూ ఉంటారు, నన్ను ప్రోత్సాహపరిచేవారు లేరు, సరైన ఆత్మీయ లేరు, మంచి సహవాసం లేదు, మా ఫ్యామిలీ నామకార్థ విశ్వాసులు, నేను పాపంలో పడిపోవడానికి ఫలాని వారు కారణం, నాలో ఎదుగుదల లేకపోవడానికి సరైన వాక్యం లేదు, మా సంఘంలో ప్రోత్సాహపరిచేవారు లేరు, ధైర్యం చెప్పేవారు లేరు అంటూ ఉంటారు. ఒకవేళ నీవు కూడా అదే స్థితిలో ఉంటే గనక ఈ యొక్క వాక్యం నీకోసమే. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఇలా ఉంటుంది, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. దేని ద్వారా నీకు బలము వస్తుందంటే దేవుని యొక్క కృప ద్వారా. అలాగే యెషయా గ్రంథము 64వ అధ్యాయం 7వ వచనంలో ఇలా ఉంటుంది, నిన్ను ఆధారం చేసుకున్నటకే తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒక్కడునూ లేడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందో తెలుసా? మనిషి దేవునితో డైరెక్ట్ బాండింగ్ కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే మధ్యవర్తిగా. ఎలా అంటే నేను చెప్పినా మరెవరు చెప్పినా కొంతవరకు మాత్రమే చెప్తాం, కానీ నీకు దేవునికి మధ్య ఉన్న సంబంధం ద్వారా దేవుడు నీకు లోతుగా అర్థమవుతాడు. నేను చెప్పినప్పుడు లేదా మరి ఇంకెవరు చెప్పినా దేవుడు నీకు 5% అర్థం అవ్వచ్చు, కానీ ఆయన ఎలాంటి వాడు అనేది నీకు నువ్వుగా వెతికినప్పుడు అర్థమవుతాడు. దేవుని మనం వెతకాలంటే దృష్టి కేంద్రీకరించి సమయం కేటాయించి జాగ్రత్తగా వెతుకుతారు. దేవుడు కూడా ఇలాంటి సహవాసమే కోరుకుంటున్నాడు. వెతికేటప్పుడు ఎదురైన అనుభవాలు, ప్రయాస, పడిన కష్టం, ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వారిలో నాలెడ్జ్ ఉంటుంది. నాలెడ్జ్ ఉన్న వారిలో పరిస్థితుల మీద అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఆలోచిద్దాం, క్రీస్తునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అన్నాడంటే ఆయన మనిషి పట్ల ఎలాంటి కృపనిచ్చాడో తెలుసుకుంటేనే కదా దాని ద్వారా బలము, ధైర్యము వచ్చేది. తెలియకుండా ఎలా వస్తుంది? దేవుణ్ణి ఆధారం చేసుకోవడానికి తన్ను తాను ప్రోత్సాహపరుచుకోవాలట. అంటే మనిషి ఆయనను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడో, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో అది నీకు బైబిల్ చదవటం ద్వారా తెలుస్తుంది. ప్రార్థన ఒక శక్తివంతమైన ఆయుధం. విశ్వాసికి రూపాంతర ప్రక్రియ, ప్రత్యక్షత, సమాధానం, నెమ్మది, ధైర్యం, ఇంకా మరెన్నో అనుభవాలు ప్రార్థన ద్వారా ఏర్పడతాయి. మనం ఏం చేస్తామో తెలుసా? గుర్తుకొచ్చినప్పుడు బైబిల్ చదువుతాం, గుర్తుకొచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. మనస్ఫూర్తిగా ప్రార్థన చేసిన అవిశ్వాసమే వెంటాడుతుంది. ఆందోళన, చింతతోనే జీవితాన్ని కొనసాగిస్తాం. దేవుని మీద విశ్వాసం ఉంటుంది, కానీ అది ఆయన మీద పరిపూర్ణంగా ఆనుకుని ఆధారపడే విశ్వాసం కాదు. నీకు నిజంగా దేవుడు అనుభవపూర్వకంగా అర్థమైతే నిన్ను నీవు ప్రోత్సాహపరుచుకుంటూ బలం తెచ్చుకుంటావు. ఆ బలము వలన ప్రాకారాలను దాటుతావు. నీ ఎదుటనున్న ప్రతి గోడను కూల్చడానికి నీ దేవుడు శక్తివంతుడని ధైర్యంతో ముందుకు వెళ్తావు. నిన్ను వెనక్కి ఎంతమంది లాగడానికి ప్రయత్నించినా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, ఇప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకో. ఏంటో తెలుసా? పరిస్థితులు ఏవి కూడా అనుకూలంగా లేకపోయినా నువ్వు ముందుకు వెళ్ళగలిగే విశ్వాసం నీలో ఉంటే గనక నీ విశ్వాసము గొప్పది. సో ఇప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకో. ఏమన్నా తెలుసా? నేను పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డానా లేదా? నాలో ఉన్నది దేవుని యొక్క ఇష్టపడేటటువంటి విశ్వాసమేనా లేదా బలహీనపడే విశ్వాసమా అనేది నిన్ను నువ్వు పరీక్షించుకొని ముందుకు వెళ్ళు. అలాగే ఈ యొక్క సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేసి షేర్ చేయడం వలన ఈ యొక్క సందేశాలు అనేక మందికి చేరతాయి. అలాగే వినినటువంటి వాళ్ళు ఆత్మీయంగా బలపడతారు. ప్రభు కృప మీకు తోడై ఉందని గాక. ఆమేన్.